వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. మీరు అంటే వచ్చే వైఫ్ మెటీరియల్ ఏంటి, అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? వచ్చే అమ్మాయి ఆడపిల్ల అయితే చాలు అనుకుంటున్నాను. ఆడపిల్ల అయితే చాలు. ఇంతకు మీకు కావాల్సిన అమ్మాయే కదా. అమ్మాయి లేక అబ్బాయి. ఏయ్, అమ్మాయిని కాక అబ్బాయిని చేసుకుంటారంటే? ఏమోనమ్మా, డీసెంట్ అండ్ లాయల్. డీసెంట్ అండ్ లాయల్ అంటే సేమ్ అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే చాలు. అయితే చాలు అంటే ఫ్యామిలీకి ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇచ్చి పేరెంట్స్ని చూసుకుంటే చాలు, మనల్ని కూడా చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అంతే చాలు. అది అవదమ్మా. కోరికలు ఏం లేవు. కోరికలేం లేవు. చేసుకోక పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కోరికలు ఏం లేవు, ఎలా ఉంటే అలాగే ఎంజాయ్ చేయాలి, లేకపోతే వేస్ట్. ఇందాక పారిపోయారు కదా, అందుకే పారిపోయారు అనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉంటే చాలా అంటే ఏమంటారు, కేరింగ్ గా ఉంటారు. కాజల్ లాంటి కళ్ళు, ఐశ్వర్య రాయ్ లాంటి చేతులు మునక్కాడలా, కాళ్ళు పట్లకాయల్లా ఉండక్కర్లా. క్యూట్నెస్ గురించి మేము పట్టించుకోం. జస్ట్ మా మీద కేరు, పేరెంట్స్ మీద కేరు, తన మీద తన కేరు, అంతే, ఇంకేం అవసరం లేదు. అంటే క్యూట్నెస్ మనిషి మంచోళ్ళు అయితే చాలు. మనిషి మంచోళ్ళు అయితే అదే చాలు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయికి లైన్ వేస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వైఫ్ మెటీరియల్ ఎలాంటి అమ్మాయి కావాలి అనుకుంటున్నారు? రింగిల్ రింగిల్ చెత్తులుండి ముస్లిం అయ్యే ఉండాలి. ముస్లిం అయి ఉండాలా? ఓకే. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ. ఆల్రెడీ కమిటెడ్ లో ఉన్నారు, అందుకని చెప్తున్నా. తేడా ఏమైనా వస్తే నాకు తేడా అయిపోతుంది. అలా అనుకుని నాకు చెక్కేస్తారు. సార్ నాకేం తెలియదు సార్, ఈయన కొడుకే సార్. ఎంత చెప్పినా వెనుకుంటే లేవుకొచ్చాడు. అయితే లాంటిది వీడికే పెట్టండి రా. మీకు హస్బెండ్ మెటీరియల్ ప్రస్తుతానికి జనరేషన్ హస్బెండ్ మెటీరియల్ ఎవరు లేరండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి సింగిల్. లైఫ్ లాంగ్ ఇలాగే ఇట్స్ హ్యాపీ, ఇది బాగా బెస్ట్ అండి సింగిల్ గా ఉండడం. సో I don't want to go to that all shit. ఎందుకని అలా? ఏమో, ప్రెసెంట్ జనరేషన్ అలా ఉంది, ఏం చేస్తాం. తప్పులేదు. రియలైజేషన్, ఇది రియలైజేషన్ అంతే. యా. మీకు నేను మీకు నచ్చానా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. నచ్చానా లేదా? లేదు. ఎవరికి నచ్చదు, అందుకే సింగిల్ కాదు, ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అవసరం లేదు మనకి. అమ్మాయి అవసరం లేదు సింగిల్ అంటే అమ్మాయి అవసరం లేదంటే నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ, నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే, నేను అలాంటి కాదురా బాబు. వైఫ్ మెటీరియల్ ఎటువంటి అమ్మాయి కావాలి? మా బాబాయ్ పెద్ద క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ ఇప్పుడు అనుకున్నట్టు అయితే ఎవరు లేరండి. చాలా ఇప్పుడు మామూలుగా ఎలా ఉండాలి అని అనుమానించుకుంటుంటే చాలండి, అంతకు మించి ఇంకేం లేదు. దానికన్నా ఉండే ఫ్రీడమ్ ఇంకెక్కడ దొరకదు. వైఫ్ మెటీరియల్ అసలు పెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని? లేదు, ఇంట్రెస్ట్ లేదు. రీజన్స్ అంటే చాలా ఉన్నాయి. ఒక రీజన్ చెప్పండి. కొద్దిగా హ్యాపీగా ఉండాలంటే పెళ్లి లేకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా లేరు అని అంటారు. ఇప్పుడైతే ఎవరు లేరు. ఈయన చేసుకొని ఉంటారు. నేను హ్యాపీగా ఉన్నాను మ్యారేజ్. అవి చూసారా, ఆయన మొహంలోనే తెలుస్తుంది. వీళ్ళ వైఫ్ ఇప్పుడు ఈ ఛానల్ చూసారంటే ఆవిడకి ఇంటికి వెళ్ళి ఫుడ్ ఉండదు, అందుకని అలా చెప్పుకుంటారు. ఎందుకంటే ఏదో ఛానల్ మాట్లాడుతున్నారు మా వారు, ఏంటి బాగుంది అనేసి బాగుంటుంది. లేదు, హ్యాపీగానే ఉన్నారు కదా మీరు పెళ్లి. హ్యాపీ అంటే మ్యారేజ్ చేసుకుని వీళ్ళకి కూడా నేను సజెషన్ ఇస్తున్నాను. అంటే నేను గట్టిగా ఏదో తిన్నట్టున్నారు, అందుకే చేసుకొని అంటున్నారు. తినకపోయినా ఇంకా ఇదే బెటర్ అనిపిస్తుంది. వీళ్ళందరినీ చూస్తుంటాం కదా ఆల్రెడీ ఫ్యామిలీస్ లో గట్రా. సో వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అనే కాదు, ప్రతిదీ భయం వేస్తూ ఉంటది వాళ్ళని చూస్తుంటే. అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా. నిజమేనండి, మాకు వచ్చిన శాలరీస్ కి అమ్మాయిలకు ఉన్న మెయింటెనెన్స్ కి చాలా దారుణంగా ఉంది. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే కదా. ఎవరో ఫేస్ మీద తెలిస్తే ఈజీగా లాక్కుని వచ్చి పెళ్లి చేసుకుంటాం. ఆటోమేటిక్ అమ్మాయి కూడా మంచి అమ్మాయి వస్తుంది. రైట్, మన మనసు ఎలాగ ఉంటే ఎదుటి మనసు కూడా అలాగే ఉంటుంది.
ఏమో ఒకవేళ బాలేని అమ్మాయిని చేసుకున్నాక మార్చుకోవచ్చు కదా. అది దరిద్రం అండి, అది చాలా పెద్ద దరిద్రం. అది మారకపోతే మాత్రం ఇంకా మనమే హ్యాండ్ ఓవర్ అయిపోవడమే, ఇంకేం లేదు. ఓకే, వైఫ్ మెటీరియల్ ఎలాంటి అమ్మాయి కావాలి? ఎటువంటి క్వాలిటీస్? సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. లైక్ అర్థం చేసుకునే అమ్మాయి, లవ్ చేసే అమ్మాయి, సంథింగ్ ఉంటాయి కదా అలాగా. అండర్స్టాండింగ్ అనేది కొంతవరకు ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ ఉండదు కదా. బాండింగ్ అంటే ఎటువంటి అమ్మాయి మీకు కావాలి అని మీరు అనుకో? అండర్స్టాండ్ చేసుకున్నామంటే బాగుంటుంది కానీ లైఫ్ లాంగ్ ఉంటుందని నమ్మకం మనకి. అలా ఎందుకు అనుకుంటున్నారు? చెప్పలేం కదా అంటున్నాను అనుకో. మనం ఒక మనసు అనేది ఒకలాగా ఉండదు. ఒకదాన్ని చూసామంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక బండి ఉంది అనుకో, ఆ బండి మనకు నచ్చింది. నెక్స్ట్ వేరే రోజు ఇంకో బండి చూస్తాం, నేను అదే బండి కొనాలనుకుంటాను. నెక్స్ట్ రోజు వేరే బండి చూస్తాం, కొత్తగా వచ్చింది, ఆ బండి కొనాలంటాం. అలాగే ఉంటుంది మనసు కూడా అంతే. మన మనసు ఎలాగంటే ఇప్పుడు ఒకరిని చూస్తుంది, ఇంక నెక్స్ట్ టైం ఇంకొకరిని చూస్తుంది అంతే. ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు జనరేషన్ ప్రెసెంట్ అదే.